అది డిసెంబర్ 7, 2023. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త జెండా ఎగిరింది. 10 ఏళ్ల పాటు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీని ఓడించి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తమ గవర్నమెంట్ ఫార్మ్ చేసిందని ఇదంతా ఆల్రెడీ మనకు తెలిసిన ముచ్చటనే. సో, కాంగ్రెస్ విజయానికి వజ్రాయుధంలా పనిచేసిన ఈ 6 గ్యారంటీలనేవి అసలు రియాలిటీలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు టైంకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా సీదా ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 2023 ఎలక్షన్స్‌కి ముందు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 6లో ఎక్స్‌క్లూజివ్‌గా మెన్షన్ చేసిన ఈ 6 గ్యారంటీలనేవి రియాలిటీలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయో మనం ఇప్పుడు డీటెయిల్‌గా ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గ్యారంటీ మహాలక్ష్మి. సో ఈ మహాలక్ష్మి పథకం కింద మొత్తం 3 హామీలు ఇచ్చిర్రు. ఒకటి, ప్రతి నెల ఉమెన్స్ అందరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 2500. రెండోది 500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్. అండ్ లాస్ట్‌ది వచ్చేసి స్టేట్ వైడ్‌గా ఆర్టీసీ బస్సులో ఉమెన్స్ అందరికి ఫ్రీ ట్రావెల్. సో ఇలా ఫస్ట్ హామీ మహిళలందరికీ ప్రతి నెల 2500 ఇస్తా అన్నారు గానీ ఇప్పటివరకు అసలు దీన్ని ఊసే లేదు. అండ్ ఒకవేళ గవర్నమెంట్ గట్టిగా స్టాండ్ తీసుకొని ఎట్లైనా సరే ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నా సరే వాళ్ళు చేసే పొజిషన్‌లో లేరు. ఎందుకంటే ఒకసారి మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే తెలంగాణలో టోటల్ ఫీమేల్ ఓట్ బేస్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 1.7 క్రోర్ ఉంది. సో 1.7 క్రోర్‌లో తక్కువలో తక్కువ ఎంత కాదనుకున్నా ఒక 70 లక్షల మంది ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉన్నారని మనం ఎస్టిమేట్ చేసుకున్నా గానీ 2500 పర్ మంత్ ఇంటూ 70 lakhs ఈక్వల్ టు 1750 క్రోర్ పర్ మంత్. అంటే సంవత్సరానికి దాదాపు 21,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తది ఒకవేళ ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే. అండ్ ఇప్పుడు ఒకసారి 2025-2026 తెలంగాణ స్టేట్ బడ్జెట్ చూసుకున్నట్లయితే 3,04,000 కోట్లుగా ఉంది. అండ్ ఇందులో 6 గ్యారంటీల యొక్క బడ్జెట్ అలొకేషన్ చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా 56,084 కోట్లు అలొకేట్ చేసినారు. అండ్ నేను స్పెసిఫిక్‌గా మహాలక్ష్మి స్కీమ్ కింద 4,305 కోట్లు ఓన్లీ ఆర్టీసీ ఫ్రీ బస్ కోసం మాత్రమే అలొకేట్ చేసినారు గానీ మహిళలందరికీ ఇస్తాన్న 2,500 మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం మాత్రం బడ్జెట్ అలొకేట్ చేయలేరు. ఎందుకంటే అలొకేట్ చేసిన ఆర్టీసీ బడ్జెట్‌కి వాళ్ళకి టైంకి రింబర్స్‌మెంట్ ఇస్తలేరంటే ఇంకా సంవత్సరానికి 21,000 కోట్లు పెట్టి వుమెన్స్ అందరికి మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కింద 2,500 ఇంకేడికెళ్ళి ఇస్తారు. ఒకవేళ ఇచ్చే ఉద్దేశమే ఉంటే బడ్జెట్ అలొకేషన్‌లో దీనికి బడ్జెట్ ఉండాలి కదా! సో ప్రాక్టికల్‌గా చూస్తే ఈ 2,500 మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ వుమెన్ అనేది ప్రాక్టికల్‌గా పాసిబుల్ అయ్యే పని కాదు. అండ్ ఇది పాసిబుల్ కాదని గవర్నమెంట్‌కి కూడా ఆల్రెడీ ముందే తెలుసు. బట్ స్టిల్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం 6 రోజుల్లో 100 గ్యారంటీలు, 600 గ్యారంటీలు అనుకుంటా ఇష్టం వచ్చిన మాటలు చెప్పుకుంటా జనాల చెవులలో పూలు పెడతారు అంతే. మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన రెండో హామీ 500కే గ్యాస్ సిలిండర్. సో ఈ 500కే గ్యాస్ సిలిండర్ అనేది పార్షియల్‌గా అమల్లోకి వచ్చినా సరే జనాల దగ్గర నుంచి చాలా కంప్లెయింట్స్ వినిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఇనిపిస్తున్న మెయిన్ కంప్లెయింట్ ఏంటంటే డిలేడ్ సబ్సిడీ పేమెంట్స్. అంటే ఈ స్కీమ్ ఎట్లా వర్క్ అయితదంటే ముందుగా మనం సిలిండర్ మార్కెట్ ప్రైస్ ఎంతుంటే అంత గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి పే చేసి మనం గ్యాస్ కొనుక్కోవాలి. సో ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డీబీటీ ట్రాన్స్ఫర్ ద్వారా ఎలిజిబుల్ ఉండే క్యాండిడేట్స్ అందరికి సబ్సిడీ మనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లల్ల క్రెడిట్ చేస్తది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే టైంకి సబ్సిడీ పేమెంట్స్ రాకపోవడం. లైక్ కొంతమందికి 3, 4 మంత్స్‌కి కలిపి ఒక్కసారి, ఇంకొంతమందికి 5, 6 నెలలకు కలిపి ఒక్కసారి ఇట్లా పేమెంట్స్ రావడం జరుగుతుంది. సో ఈవెన్ దో ఈ స్కీమ్ అనేది పార్షియల్‌గా ఇంప్లిమెంట్ అయినా సరే జనాలు చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అండ్ నౌ లాస్ట్ స్కీమ్ అండర్ మహాలక్ష్మి స్కీమ్ వచ్చేసి ఫ్రీ ట్రావెల్ ఫర్ వుమెన్ ఇన్ ఆర్టీసీ బస్ అక్రాస్ తెలంగాణ స్టేట్. సో ఈ స్కీమ్ వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా అని జడ్జ్ చేసే ముందు మనం ఒకసారి బోత్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ముందుగా అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే టీఎస్ఆర్టీసీ ప్రకారం ఈ స్కీమ్ స్టార్ట్ అయిన 6 మంత్స్ లోనే వుమెన్ ట్రావెలింగ్ అనేది 40% నుంచి 66%కి ఇంక్రీజ్ అయింది. సో దట్ ఫ్రీక్వెంట్‌గా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేసే వర్కింగ్ విమెన్స్ అందరూ ప్రతి నెల 600 నుంచి 1,500 వరకు ఖర్చు మిగిలించుకోవచ్చు. రెండోది డైలీ వేజ్ వర్కర్స్ ఎవరైతే పని కోసం ఫ్రీక్వెంట్‌గా వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి ఫ్రీ బస్ అనేది చాలా యూజ్‌ఫుల్ అనే చెప్పొచ్చు. ఇంకా ఈ స్కీమ్ వల్ల మిగతా మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఇంక్రీజ్డ్ వుమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్, బెటర్ రూరల్ కనెక్టివిటీ అండ్ హై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూసేజ్ మీన్స్ లెస్ ట్రాఫిక్. అండ్ లెస్ ట్రాఫిక్ మీన్స్ లెస్ ఫ్యూయల్ కన్సంప్షన్ పర్ క్యాపిటా. సో దట్ పొటెన్షియల్ ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మొత్తం మీద ఇవి మేజర్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల. ఇప్పుడు ఈ స్కీమ్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా ఆల్రెడీ మన ఆర్టీసీ బస్సులు ఎప్పుడు జనాలతో కలకలాడుతూనే ఉంటాయి. కానీ వన్స్ ఈ ఫ్రీ బస్ అనే స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఓవర్ క్రౌడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎట్లాగో ఫ్రీ బస్సే కదా అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు అన్నెసెసరీగా ట్రావెలింగ్ చేయడం షురూ చేసిర్రు. దీంతో ఇంకా రద్దీ పెరిగిపోయింది. లైక్ ఎట్లా అంటే 40 మంది కెపాసిటీ ఉన్న బస్సులో 100 మంది ఎక్కడంతో సీట్ల కోసం ఆడవాళ్ళు ఒకళ్ళ జుట్లో ఒకళ్ళు పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి వచ్చేసిర్రు. అండ్ వీళ్ళని కంట్రోల్ చేయలేక కండక్టర్ల తిప్పలు అంతా ఇంత కావు. ఇంకో దిక్కు పైసలు పెట్టి టికెట్ కొన్న మగవాళ్ళు మాత్రం సరిగ్గా నిల్చొనికబి జాగలేక అవస్థ పడకుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అసలు ఇది ఎక్కడ జెండర్ ఈక్వాలిటీ? ప్రతి చిన్నదానికి పెద్దదానికి రెచ్చిపోయే కొంతమంది సూడో ఫెమినిస్ట్‌లని అడుగుతున్నా ఇప్పుడేమైంది మీ జెండర్ ఈక్వాలిటీ? నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి నంబర్ ఆఫ్ బసెస్. ప్రెజెంట్ టోటల్ తెలంగాణ స్టేట్ వైడ్‌గా 9,094 బస్సులుంటే ఇందులో ఆర్టీసీ బస్సులు 6,368 ఉన్నాయి. అండ్ హైర్ చేసుకున్న బస్సులు
2726 మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ ఉన్న నీడ్‌కి ఈ బస్సులు ఏ మాత్రం సరిపోవు. సో, గవర్నమెంట్ ముందు ఈ ఆర్టీసీ బస్సులు ఇంక్రీజ్ చేసి, ఆ తర్వాత ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేసుంటే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై 2 ప్రపోర్షనల్‌గా మీట్ అయినప్పుడే ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది ఉంటది గానీ, డిమాండ్ ఎక్కువుండి దానికి తగ్గట్టు సప్లై లేకపోతే మాత్రం ఇన్‌ఫ్లేషన్ తప్ప ఇంకేం ఉండదు. మూడో డ్రాబ్యాక్ వచ్చేసి ఈ స్కీమ్ వల్ల ఎవరైనా మేజర్‌గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారా అంటే అది ఆటో డ్రైవర్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో స్టేట్ వైడ్‌గా సుమారు 5,00,000 ఆటో రిక్షాలు రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయి. అంటే 5,00,000 కుటుంబాల జీవనోపాధి అనేది ఆటో రిక్షాల పైనే ఆధారపడి ఉంది. అండ్ చాలా మట్టుకు ఈ ఆటోస్ ఈఎంఐలో కొన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఈ ఫ్రీ బస్ అనేది స్టార్ట్ కాగానే ఆటో డ్రైవర్ల ఇన్‌కమ్ సగానికి సగం పడిపోవడంతో ప్రతి నెల ఆటో ఈఎంఐలు టైంకి కట్టుకోలేక ఆటో డ్రైవర్లు చాలానే అవస్థ పడాల్సి వస్తుంది. ఇంకో హైలైట్ ఏందంటే కాంగ్రెస్ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో పేజ్ నంబర్ 29లో రవాణా ఆటో డ్రైవర్ల సంక్షేమం కింద ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి 12,000 ఇస్తామని గూడా అన్నారు. అంటే 5,00,000 ఆటోస్ ఇంటూ 12,000 అంటే 600 కోట్లు అయితది సంవత్సరానికి. కానీ బడ్జెట్‌లో మాత్రం ఈ 600 కోట్లు చూపియలేరు. ఫోర్త్ డ్రాబ్యాక్ వచ్చేసి మిస్‌యూజ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎట్లా వర్క్ అయితదంటే ఆడవాళ్ళు వన్స్ బస్ ఎక్కిన తర్వాత బస్ కండక్టర్ వాళ్ళ ఐడీలను వెరిఫై చేసుకొని ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద జీరో ఫేర్ టికెట్ ఇష్యూ చేస్తారు. సో, ఇట్లా ప్రతి మంత్ ఎన్ని టికెట్స్ ఇష్యూ అయితాయో అవన్నీ కౌంట్ చేసి వాటి టోటల్ వాల్యూ ఎంతుంటే అంత ప్రతి మంత్ గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళకి రియంబర్స్‌మెంట్ కింద పే చేస్తది. అండ్ రీసెంట్‌గా అఫీషియల్ డేటా ప్రకారం గవర్నమెంట్ ఆర్టీసీకి ప్రతి మంత్ రియంబర్స్‌మెంట్ కింద దాదాపు 350 కోట్లు పే చేస్తుంది. ఇట్లా ఎందుకు పే చేస్తదంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీ వాళ్ళకి లాస్ రావద్దని టోటల్ టికెట్స్ వాల్యూ ఆర్టీసీ వాళ్ళకి గవర్నమెంట్ ప్రతి నెల పే చేస్తది. సో, అంతా బానే ఉంది కదా! ప్రాబ్లమ్ ఏముంది అనుకుంటుర్రా? చెప్తా ఇనుర్రి. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న బస్ కండక్టర్ మేల్ ప్యాసింజర్‌కి ఫ్రీ టికెట్ ఇచ్చి రూ. 30 తీసుకొని జేబులో ఏసుకుండంట. అయితే ఆ ప్యాసింజర్ ఇది గమనించి ఫ్రీ టికెట్స్ లేడీస్‌కి ఇయ్యాల్సింది నాకెందుకు ఇస్తున్నావు అని అడిగేసరికి మిషన్ చక్కగా పనిచేస్తలేదని బుగాయి మాటలు చెప్తుందట. ఒక కండక్టర్‌లనే కాదు ఇట్లా అవినీతి జరిగే లూప్ హోల్స్ ఈ స్కీమ్‌లో చాలానే ఉన్నాయి. మొత్తం మీద దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇప్పుడు సెకండ్ గ్యారంటీ రైతు భరోసా గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ గురించి మాట్లాడే ముందు ఒకసారి ఈ స్కీమ్ యొక్క చరిత్ర ఏందో తెలుసుకుందాం. సో, 2018 మే 10 కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లోని ధర్మరాజ్‌పల్లి అనే విలేజ్ నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే స్కీమ్‌ని మొదటిసారి లాంచ్ చేసి ఫస్ట్ చెక్స్ ఫార్మర్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసిర్రు. అండ్ రైతు బంధు యొక్క మెయిన్ పర్పస్ ఏంది అంటే ఫార్మర్స్ కల్టివేషన్ చేయడానికి అవసరమయ్యే ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేయడం. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ కింద ఇనీషియల్‌గా పర్ ఎకర్ పర్ సీజన్‌కి 4,000 అంటే ఖరీఫ్ పంటకి ఎకరాకి 4,000, రాబీ పంటకి ఎకరాకి 4,000 కలిపి మొత్తం 8,000 పర్ ఎకర్ పర్ ఇయర్‌గా ఇనీషియల్‌గా స్టార్ట్ చేసిర్రు. అండ్ ఆ తర్వాత 10,000కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో, ఇది రైతు బంధు హిస్టరీ. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్‌లోకి వచ్చేస్తే కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందంటే రైతులకు, కౌలు రైతులకు ఎకరాకి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 అండ్ 500 బోనస్ ఫర్ ప్యాడీ క్రాప్. అండ్ ఇన్‌ఫాక్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకి రైతు బంధు శాంక్షన్ చేయొద్దని స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్ ఇచ్చి రైతు బంధు అక్టోబర్, నవంబర్ టైంలో రాకుండా బంద్ చేపిచ్చిర్రు. అండ్ దెన్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా ఒక ఫేమస్ డైలాగ్ కొట్టిర్రు. ఏందంటే డిసెంబర్ 3కి ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500. అండ్ ఇప్పుడు రియాలిటీ చూసుకున్నట్లయితే 100 రోజుల్లో 15,000 చేస్తా అని 2 ఏళ్ల తర్వాత ఓన్లీ 12,000 మాత్రమే చేసిర్రు. ఓకే, ఫండ్స్ లేవేమో దశల వారీగా పెంచుకుంటా పోతారేమో అనే అనుకుందాం. కానీ ఇంక్రీజ్ చేసిన 12,000 అయినా సరే టైంకి అకౌంట్‌లలో పడాలి గదా! లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో పడాల్సిన రాబీ సీజన్ రైతు బంధు ఇప్పుడు మార్చ్‌కొచ్చినా ఇంకా అకౌంట్‌లలో జమ కాలేదు. జనవరి 1 పోయింది, సంక్రాంతి పోయింది, శివరాత్రి పోయింది. ఇప్పుడు ఉగాది కూడా రాబోతుంది. కానీ రైతు భరోసా మాత్రం ఇంకా వస్తలేదు. ఒకసారి 2023 ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్‌ని రేవంత్ రెడ్డి గారు ఏమని క్వెషన్ చేసిరో ఒకసారి మీరే చూడండి. పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు. 2 పంటలకే ఇచ్చిండు కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? 3 పంటల కోసం దేవుడెరుగు గాని ముందైతే ఈ 2 పంటల కన్నా టైంకి ఇస్తే అదే సంతోషం. ఇప్పుడు థర్డ్ గ్యారంటీ యువ వికాసం గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం యువ వికాసం స్కీమ్ కింద వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ 5,00,000 విద్యా భరోసా కార్డు అండ్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. కానీ రియాలిటీలో చూస్తే ఇప్పటి వరకు జీరో ఇంప్లిమెంటేషన్. అండ్ ఈ రెండే కాకుండా విద్యా రంగం కింద కూడా ఇంకా మేజర్ గా ఇచ్చిన హామీలు ఏంటంటే ఒకటి టైమ్లీ ఫీ రియంబర్స్మెంట్, రెండోది ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్. అయితే ఇప్పటి వరకు ఫీజ్ రియంబర్స్మెంట్ కింద గవర్నమెంట్ అన్ని కాలేజెస్ కి కలిపి పే చేయాల్సిన అమౌంట్ దాదాపు 10,000 కోట్లు 5 సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్ లోనే ఉంది. అండ్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ కి మాత్రమే అప్రాక్సిమేట్ గా 1,500 కోట్లు పే చేయాల్సింది ఉంది. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకరు మాస్టర్స్ కోసం ఫారెన్ వెళ్ళేది ఉందని సర్టిఫికేట్స్ కోసం కాలేజ్కి పోయి అడిగితే ఫీ రియంబర్స్మెంట్ మీకు ఇంకా రాలేదమ్మా, సో మీకు సర్టిఫికేట్స్ ఇప్పుడే కావాలంటే మీరు ఇప్పుడే ఫుల్ అమౌంట్ పే చేసేసి తీసుకోండి అని అన్నారు. సో వేరే గత్యంతరం లేక పైసలు మొత్తం కట్టి తీసుకోవాల్సి వచ్చింది సర్టిఫికేట్స్. ఇట్లుంది స్టూడెంట్స్ పరిస్థితి మన రాష్ట్రంలో ఇప్పుడు. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టరీ
జాబ్ క్యాలెండర్ కోసం మాట్లాడదాం. సో, బేసిక్‌గా స్టూడెంట్స్ అందరూ ఈ జాబ్ క్యాలెండర్‌ని చూసి దాన్ని నమ్మే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ టైమ్‌లో ఓట్లేసిర్రు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఎగ్జామ్ పేపర్ లీక్స్, ఎగ్జామ్ పోస్ట్‌పోన్‌మెంట్స్ ఇవన్నీ జరిగినాయి కాబట్టే కాంగ్రెస్ వస్తేనన్నా టైమ్‌లీ రిక్రూట్‌మెంట్స్ జరుగుతాయేమో అనే ఒక ఆశతోటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నారు. అండ్ కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం 1 ఇయర్‌లోనే 2,00,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తామని అన్నారు గానీ ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసి ప్రాసెస్‌లో ఉన్న నోటిఫికేషన్‌ని కంప్లీట్ చేసి, అదేదో వీళ్ళే కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఫిల్ చేసినట్టు ఎల్‌బీ స్టేడియంలో పెద్దగా మీటింగ్ పెట్టుకొని అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చుకుర్రు. ఇది పక్కన పెడితే ఎవ్రీ ఇయర్ జూన్ 2 వరకు అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్‌కి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామని అని కూడా అన్నారు. 2025 జూన్ అయిపోయింది. అండ్ ఇంకో 2, 3 నెలలు అయితే 2026 జూన్ కూడా వస్తది. కానీ ఇంకా జాబ్ క్యాలెండర్ మాత్రం వస్తలేదు. మేనిఫెస్టోలో మాత్రం ఎంత బందోబస్తుగా చెప్పిరంటే గ్రూప్ 1 ఫేజ్ 1, ఫేజ్ 2, గ్రూప్ 2 ఫేజ్ 1, ఫేజ్ 2, గ్రూప్ 3 ఫేజ్ 1, ఫేజ్ 2 అనుకుంటా ఇట్లా మన స్టేట్‌లో ఉన్నలేని జాబ్స్ అన్నిటికి నోటిఫికేషన్స్ ఇస్తామని వాటి డేట్‌లతో సహా మేనిఫెస్టోలో రిలీజ్ చేసిర్రు. కానీ ఆ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ బి రాలేదు. ఇప్పుడు ఫోర్త్ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ గురించి మాట్లాడే ముందుగా మనం కేసీఆర్ గారు తీసుకొచ్చిన 2 బీహెచ్‌కే స్కీమ్‌కి అండ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి మధ్య ఉన్న తేడా ఏందో ఒకసారి చూద్దాం. సో కేసీఆర్ గారు 2015లో ఇంట్రొడ్యూస్ చేసిన 2 బీహెచ్‌కే స్కీమ్ ప్రకారం వన్స్ జనాలు ఈ స్కీమ్ కి దరఖాస్తు చేసుకుంటే గవర్నమెంట్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ని ఫైండ్ అవుట్ చేసి టోటల్ గా గవర్నమెంట్ ఫండ్స్ తో కన్స్ట్రక్ట్ చేసిన రెడీ టు లీవ్ 2 బీహెచ్కే ఇండ్లను డైరెక్ట్ బెనిఫిషరీస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుండే. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ సొంతంగా ఇండ్లు కట్టి తాళాలు చేతికి ఇయ్యదు. ఇన్ఫాక్ట్ అసలు ఇండ్ల కన్స్ట్రక్షన్లే చేయదు. కానీ న్యూస్ లో మాత్రం మనం రెగ్యులర్ గా చూస్తుంటాం లైక్ 4.5 lakh houses are sanctioned under first phase of ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అండ్ 3 lakh houses are in under construction అని ఇట్లా ఎందుకంటారో మీకు అర్థం కావాలంటే ముందుగా మీకు ఈ స్కీమ్ కోసం తెలిసి ఉండాలి. సో బేసిక్‌గా ఈ స్కీమ్ ప్రకారం ఇల్లు లేని వాళ్ళకు ఇంటి స్థలం అండ్ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం. సో వన్స్ జనాలు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్‌ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి అప్రూవల్ లెటర్‌ని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆ తర్వాత ఈ 5 lakhs అనేవి 4 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో గవర్నమెంట్ బెనిఫిషియరీ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. లైక్ ఫౌండేషన్ ఏసినప్పుడు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద 1,00,000, గోడలు లేపినప్పుడు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఇంకో 1,00,000, స్లాబ్ ఏసినప్పుడు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ టోటల్‌గా కంప్లీట్ అయినప్పుడు ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్. ఇట్లా 4 స్టేజెస్‌లో 4 ఇన్‌స్టాల్‌మెంట్స్‌కి కలిపి టోటల్ 5 lakhs అనేవి బెనిఫిషియరీ అకౌంట్స్‌లకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో ఈడ గోల్‌మాల్ ఏందంటే వన్స్ అప్రూవల్ లెటర్ ఇయ్యగానే టీవీలల్లా 4.5 lakh houses are sanctioned under first phase of ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అని చెప్పుకుంటారు. అండ్ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ బెనిఫిషరీస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయగానే 3 lakh houses are under construction అని పెద్దగా పేపర్‌లలో ఏసుకుంటారు. కానీ వాస్తవానికి ఈ 4 ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చిన తర్వాతనే ఇల్లు కడతా అనుకుంటే 4 ఏళ్ళకి కూడా మనం ఇల్లు కట్టలేం. అండ్ మీరే ఆలోచించండి. ఈ జమానాల ఉత్త 5 లక్షలతో మనం ఇల్లు కట్టుకోగలుగుతామా? అండ్ ఇంకొకటి ఈ 5 లక్షల ఫైనాన్షియల్ అసిస్టెన్సే కాకుండా మేనిఫెస్టోలో ఉద్యమకారులందరికీ 250 గజాల ల్యాండ్ కూడా ఇస్తామని అన్నారు. కానీ కట్ చేస్తే క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్‌కి 600 గజాలు, బాక్సర్ నిఖత్ జరీన్‌కి 600 గజాలు ఇచ్చిర్రు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకి ఈయనకి మనసు రాదు గానీ గొప్పలు చెప్పుకోవడానికి మహమ్మద్ సిరాజ్‌కి, నిఖత్ జరీన్‌కి మాత్రం వాళ్ళకి ఏ మాత్రం అవసరం లేకపోయినా 600 గజాలు ఇచ్చిర్రు. అయినా జై తెలంగాణ అని అననీక కూడా నామోషిగా ఫీల్ అయ్యేటోళ్ళు ఇంకా ఉద్యమకారులని ఏం గౌరవిస్తారులే. ఇప్పుడు ఫిఫ్త్ గ్యారంటీ గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ గురించి మనం మాట్లాడదాం. సో ఈ 6 గ్యారంటీలల్లా ఏదైనా ఒక గ్యారంటీ రియాలిటీకి దగ్గరలో ఉందా అంటే అది ఈ గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ కరెంటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియో చేసే ముందు దాదాపు ఒక 20 మంది ఓన్ హౌస్ ఉన్న వాళ్ళని అండ్ ఒక 10 మంది రెంటెడ్ హౌస్‌లో ఉండే వాళ్ళని మీకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందా అని ఎంక్వైరీ చేస్తే 20 మంది ఓన్ హౌస్ వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 15-17 మంది వస్తుందని అన్నారు. అండ్ రెంటెడ్ హౌస్‌లో ఉండే వాళ్ళు ఒక 5-6 మంది వస్తుందని అన్నారు. కానీ ఈ స్కీమ్‌లో కూడా కొన్ని మేజర్‌గా వినిపిస్తున్న కంప్లెయింట్స్ ఏందంటే 200 యూనిట్స్ మంత్లీ కన్జంప్షన్ లిమిట్ దాటితే కరెంట్ బిల్‌లో 200 యూనిట్స్ మైనస్ చేసుకొని రిమైనింగ్ యూనిట్స్‌కి బిల్ వేయకుండా టోటల్ యూనిట్స్‌కి బిల్ ఏసేస్తుర్రు. అంటే 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా సరే మొత్తం 201 యూనిట్లకు బిల్ పే చేయాల్సిందే. ఎలక్షన్ మేనిఫెస్టోలో అయితే ఓన్లీ 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ అని మెన్షన్ చేసిర్రు గానీ ఇవన్నీ కండిషన్స్ మాత్రం ముందు చెప్పలేరు. రెండోది పర్ ఫ్యామిలీకి ఒకటే మీటర్ పైన జీరో బిల్ వస్తుంది. అండ్ లాస్ట్‌ది ఈవెన్ దో రెంటెడ్ హౌస్‌లో ఉండే వాళ్ళకి సగం మందికి వస్తున్నా సరే ఇంకా సగం మందికి మాత్రం రావట్లేదు. సో ఈ గృహజ్యోతి స్కీమ్ కంప్లీట్‌గా సక్సెస్ అయింది అని మాత్రం అనలేం గానీ ఉన్న 6 గ్యారంటీలలో ఎంతో కొంత ఇదే నయం అని మాత్రం అనొచ్చు. ఇప్పుడు ఫైనల్‌గా సిక్స్త్ గ్యారంటీ చేయూత గురించి తెలుసుకుందాం. సో కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం 2,000 ఉన్న ఓల్డ్ ఏజ్ పెన్షన్‌ని 4,000
అండ్ అట్లాగే 4,000 ఉన్న వికలాంగుల పెన్షన్‌ని 6,000కి పెంచుతామని అన్నారు. అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లలో గూడా ఈ నెల మీరు పెన్షన్ తీసుకుంటే 2,000 అదే వచ్చే నెల తీసుకుర్రనుకో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 4,000 ఇస్తది. అండ్ వికలాంగులకు గూడా ఈ నెల మీరు పెన్షన్ తీసుకుర్రనుకో మీకు 4,000 అదే వచ్చే నెల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 6,000 ఇస్తాం. అని ఇట్లా భారీ భారీ డైలాగులు కొట్టిర్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు దాటిపోయినా ఇంకా అవే పాత పెన్షన్‌లు 2,000, 4,000 ఇస్తుర్రు గానీ నయా పైసా పెంచింది లేదు. అండ్ ఇప్పుడు దగ్గరల జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయని 2,000 ఓల్డ్ ఏజ్ పెన్షన్‌ని 2,500కి అండ్ 4,000 వికలాంగుల పెన్షన్‌ని 4,500కి పెంచే ఆలోచన చేస్తుందట గవర్నమెంట్. మళ్ళా ఇదేదో ఎలక్షన్ టైమ్‌లోనే మా ప్రభుత్వం వస్తే 2 ఏళ్ల తర్వాత మేము ఓన్లీ 500 మాత్రమే పెంచుతామని చెప్పకుండా ఈ నెల పెన్షన్ తీసుకుంటే 2,000 వచ్చే నెల తీసుకుంటే 4,000 అని ఇవన్నీ జూట మాటలు చెప్పుకుంటే జనాలను మోసం చేసుడు ఎందుకు? సో నేను జనాలందరికీ చెప్పాలనుకుంటుంది ఏందంటే ఓటు వేయడం ఎంత ఇంపార్టెంటో గవర్నమెంట్‌ని క్వెషన్ చేయడం గూడా అంతే ఇంపార్టెంట్. మీరు గొంతెత్తనంత వరకు వాళ్ళు జాగ్రత్త ఇంకా గోతులు తవ్వుకుంటా పోతూనే ఉంటారు. ఎంపీ రాఘవ చెడ్డా గారు పార్లమెంట్‌లో క్వెషన్ చేసినట్టు జనాలకి పొలిటీషియన్‌ని ఎలక్ట్ చేసుకునే రైట్ ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే వాళ్ళని రీకాల్ చేసుకునే రైట్ కూడా ఉండాల్సింది. సో దట్ అప్పుడన్నా పొలిటీషియన్స్ అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసేటోళ్ళేమో వాళ్ళు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ 2 ఇయర్స్ ఆఫ్ కాంగ్రెస్ రూల్ పైన పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. జై శ్రీకృష్ణ.